ఇజ్రాయెల్‌కి ఐరన్ డోమ్ ఎట్లాంటిదో ఇటు భారతదేశానికి S-400 అట్లాంటిది అంటే కాదు. భారతదేశం ఇప్పటికే ఆకాష్ అనేటటువంటి సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకొచ్చింది. మొన్నటిసారి ప్రపంచం విస్తుపోయింది. కాకపోతే మనం అతి ప్రచారం చేసుకోలేదు. ప్రపంచ మీడియా కూడా మనల్ని హైలైట్ చేస్తే వాళ్ళ దేశాల యొక్క గొప్పతనం పోతుందని హైలైట్ చేయలేదు. మనం ఆపరేషన్ సింధూర్ సందర్భంలో పాకిస్తాన్‌కి సంబంధించిన ఉగ్ర శిబిరాల మీద దాడులు చేశాక పాకిస్తాన్ భారతదేశం మీదకి డ్రోన్లతో దాడులు చేసింది, మిస్సైళ్లతో దాడులు చేసింది, ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. బట్ ఒక్క సూది మొన కూడా భారతదేశ భూభాగంలోకి ఎంటర్ కాలేదు. అది కనబడి ఉంటే ఈ పాటికి రచ్చ చేసి రోజుకు 100 సార్లు వార్తలు చేసి రోజుకి 40 సార్లు ఆ రాహుల్ గాంధీ గారు ఉపన్యాసం ఇచ్చేవాడు. బట్ మనం వెళ్ళి కొట్టాం. ఆ తర్వాత వాళ్ళు బిత్తరపోయి వాళ్ళు దాడి చేశారు. దాన్ని మొత్తాన్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏది వాడారో ఇప్పటికీ తెలియట్లేదు. ఇరాన్ దగ్గర ఐరన్ డోమ్ ఉందంటే, అమెరికా దగ్గర గోల్డెన్ డోమ్ ఉందంటే, మన దగ్గర S-400తో అని అందరూ అనుకున్నారు. కాదు, అది భారతీయ స్వదేశీ అన్నటువంటిది చెప్పుకొచ్చేసారు అప్పుడే నిపుణులు. ఇప్పుడు S-400 అయితే సెక్యూరిటీ కోసం మనం బోర్డర్స్లో పెడుతున్నాం. రష్యా ఇచ్చినటువంటి S-400 400 కిలోమీటర్ల దూరంలోనే మన మీద శత్రువుల నుండి వచ్చేటటువంటి మిస్సైళ్ళు అయినా డ్రోన్లు అయినా దేన్నైనా సరే ఆపి ధ్వంసం చేసేటటువంటిది. అవి ఇప్పటికీ 3 యూనిట్లు వచ్చినాయి. 4వ యూనిట్ త్వరలో రష్యా వచ్చే నెలలో అందజేయబోతుంది భారతదేశానికి.